శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు పట్టు చీరలతో మేము ముందుకు వస్తూ సరదాగా 2 కబుర్లు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మనము మన సిరిహాసిని శారీస్కి ప్రింట్ చేయించామండి స్టిక్కర్స్. ఎలా ఉన్నాయో మీ ఒపీనియన్స్ చెప్పండి. ఇదిగో సిరిహాసిని శారీస్. ఈ కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం నుంచి మీకు ఈ స్టిక్కర్స్తో మీ ముందుకు తీసుకొస్తాం. మేము వేసి ప్రైసెస్ అన్ని అమ్మ పేరుతో స్టిక్కర్స్ ప్రింట్ చేసాము. అమ్మ ఫోటో అయితే చేయను, ఇంకొక అడుగు కూడా ముందుకు వెయ్యాలని అనుకుంటున్నాను. దానికోసం క్యాప్షన్ ట్యాగ్ లైన్ తయారు చేసుకున్నాను నేను. సందర్భం ఏదైనా సిరిహాసిని శారీస్తో శ్రీకారం చుట్టండి. ఈరోజు ఎవరో మంగళగిరి నుంచే నాకు శారీస్ తీసుకోవడం జరిగిందండి. వారిది మంగళగిరి, కానీ వాళ్ళు మన దగ్గర మంగళగిరి శారీస్ అమ్మవారి నిలయం నుంచి తీసుకోవాలన్న ఉద్దేశంతో అమ్మ అని అన్నారు. అప్పుడు అనిపించింది మనం ఎందుకు ట్యాగ్ లైన్ తయారు చేసుకోలేదని. బాగుందా లేదా కింద ఇచ్చేస్తాం, మీరు చూడండి. వేడుక ఏదైనా సందర్భం ఏదైనా అని ఏం చెప్పకుండా ఏ సందర్భానికైనా సిరిహాసిని శారీస్తో శ్రీకారం చుట్టండి. శుభకార్యాలకు పుట్టినిల్లు ఈ సిరిహాసిని నిలయం. ఈ ఇంటి నుండి మీ దగ్గరకు వచ్చే ప్రతి చీర వల్ల మీ ఆనందం వృద్ధి చెందాలని, నా సిరిహాసిని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంచెం శుభకార్యాలు కదా వస్తున్నాయి కదా, మళ్ళీ పండక్కి ఇప్పుడు వర్క్కి ఇచ్చామంటే మనకి జనవరి 15వ తారీఖు 14 సంక్రాంతి ఎప్పుడు వస్తుందో అప్పుడు వరకు మన చేతికి ఇవ్వటం లేదు కదా వర్క్స్, బ్లౌజెస్. అందుకని కనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటారని ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు, కంచి పట్టు అన్ని రకాలు కొన్ని వెరైటీస్ ఇచ్చామండి. అన్ని వెరైటీస్ తోటి మీ ముందుకి తీసుకొచ్చాను ఈరోజు కొన్ని చీరలు. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఫస్ట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇక్కత్ పట్టు. ఇది ఆల్రెడీ ఒకటి నేను సిరిహాసినికి తీసుకున్నానండి. ఇది రెండో చీర. పళ్ళు అంతా బ్లూ కలర్ వచ్చిందండి. ఇక్కత్ ప్రింట్స్ ఇంకా కామన్ ఇలాగే ఉంటాయి కదా. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. నేనైతే ఈ మధ్య కొత్తగా ప్లాన్ చేస్తున్నాను, ఎప్పుడో వచ్చేస్తాను మీ ముందుకి. ఇందులో వచ్చిన ఈ వైట్ కానీ క్రీమ్ కానీ ఏ కలర్ అయితే ఆ కలర్ మనం బ్లౌజ్ ప్లెయిన్ కలర్ తీసుకుని ఈ 2 కలర్స్ తోటి థ్రెడ్ వర్క్స్ చేయించుకుని, అవసరమైతే బోర్డర్స్ మాత్రం ఇందులో ఉన్న ఈ గోల్డ్ జరీనో లేదంటే గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుని పైపింగ్ చేసుకునో. ఈ చీర ఎప్పుడుదో పాత చీర అండి. బాగుందా? పట్టు చీరలతో కదా, అందుకని పట్టు చీర కట్టుకుని మీ ముందుకు వచ్చేస్తుంది. మీ రాదమ్మా. ఈ చీర కూడా చాలా బాగుంది. మొత్తం అంతా పింక్ అండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ప్రైసెస్ మెన్షన్ చేస్తాం కదా, ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు. ఇది రాయల్ బ్లూ పింక్ విత్ పింక్, ఇంకా సిమెంట్ కలర్కి పింక్ బోర్డర్ అండి. ఇది ఇంకొక చీర. చీర పళ్ళు అంతా ఇలా వచ్చిందండి. పళ్ళు ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ ఏమో. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. పళ్ళు ఇలా వచ్చింది. శారీ మొత్తం సిల్వర్ కలర్ ఇలా వచ్చింది. ఈ చీర ఎవరికైనా నచ్చితే పైన కింద సేమ్ బోర్డర్స్ అండి, సేమ్ బోర్డర్స్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలన్నీ నలిపేస్తున్నా మీ రాదమ్మా, నలుపుకుండా మీ దగ్గరికి పంపిస్తాను ఖచ్చితంగా. ఇది చాలా బాగుంది. మెహందీ గ్రీన్ అని చెప్పొచ్చు. కొంచెం పెసల కలర్ అండి. మెహందీ గ్రీన్కి పెసలకి కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది కదా, సో ఇది పెసల్ గ్రీన్ అండి. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న చీరలన్నీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చినాయి. పళ్ళు ఏమో యాజ్ యూజువల్ ఇలా ఇక్కత్ డిజైన్ పింక్ ఇచ్చారండి. చీర పైన ఏమో గోల్డ్ జరీ స్మాల్ బోర్డర్ ఇచ్చారు. కింద ఇలా వచ్చిందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే సరిగ్గా చూపించడం ఇంకా నేర్చుకుంటూనే ఉంటుంది రాదమ్మా. బాగుంది కదా, చాలా బాగుంది. ఇందులో ఇంకొక కలర్ అండి. అసలు ఈ కలర్ చూస్తే అబ్బా అనిపించి ఆగిపోయింది, బ్రెయిన్ ఇంక పని చేయటం మానేసింది. మరి నువ్వు కట్టేసుకోవచ్చు కదా అని అనకండి.
డాక్టర్ గారు ఇంకొన్ని రోజులకి నీ బిజినెస్ వద్దు, నువ్వు వద్దు అంటారు, వెళ్ళిపో అంటారు. అనరండి. ఓ ఇదిగో ఇది బ్లూ బ్లౌజ్ ఇచ్చారండి కలర్. పళ్ళు ఇలా వచ్చింది, శారీ మొత్తం ఇలా వచ్చింది. చీరల మధ్యలో సోది చెప్తున్నాను అని అనుకోదు, కానీ 2 కబుర్లు మాత్రం చెప్పేస్తానండి, ఎందుకంటే నేను చేయాల్సిన వీడియోలు చేయలేకపోతున్నా. కింద పెద్దది వచ్చిందండి బోర్డరు, పైన ఓన్లీ చిన్న బోర్డర్ ఇచ్చారు. జరీ సేమ్ కానీ డిజైన్ మారింది అంతే. ఈ కలర్ అయితే మంచి రేడియం పింక్. అసలు రేడియం పింక్ లో కూడా అసలు ఇంత అందం ఉంటుందా అనిపించే అంత మంచి పింక్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇక్కత్లో లేటెస్ట్ కాంబినేషన్స్ కూడా వచ్చినాయండి. ఇంకా అసలు ప్యూర్ పట్ల మటివే చూడండి. అసలు ఈ ఎల్లో ముద్దబంతి ఫ్లవర్ కలర్ అండి, దీనికి వైలెట్ కలర్. సూపర్ కదా. పర్లేదు శ్రీహాసిని కట్టేస్తాను, మీకు నచ్చకపోతే. కింద పెద్ద బోర్డర్ ఇచ్చారండి, పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు. సారీ మొత్తం ఎల్లో వచ్చింది, ఇలా వచ్చిందండి సారీ. అయ్యో దేవుడా, ఎన్ని కష్టాలు వచ్చినాయిరా చీరకి. రాధమ్మ చేతిలో పడి నలిగిపోతుంది. ఇదిగో పళ్ళు అండి, పళ్ళుకి బ్లౌజ్ కి సేమ్ కలర్ కామన్ కదా, ఇది ప్లెయిన్ బ్లౌజ్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంతే, ఇంతకంటే ఎక్కువ చూపించను. ఇంకా ఇంకొక కలర్ అండి, అసలు ఇది కూడా చాలా బాగుంది. మంచి గ్రీన్ అండి ఇది. ఈ గ్రీన్ కి ఈ వైలెట్, వైలెట్ కూడా కాదు ఇది బ్లూ అండి. ఈ బ్లూ మిక్సింగ్ బ్లూ, కలనేత బ్లూ, వైలెట్ డిజైన్ తోటి వచ్చిన మూలని చాలా అందంగా కనిపిస్తుంది ఇది. కింద పెద్ద బోర్డరు, పైన చిన్న బోర్డరు. ఇప్పటి వరకు ఈ రేంజ్ లో మీకు చీరలు ఎవరు చూపించుండరు. మీ రాధమ్మకే స్పెషల్ ఇది. ఎవరు ఎన్ని ఏమన్నా కూడా నేను మారను. ఇదిగో చాలా బాగుంది కదా, కనిపిస్తుందా? చీర అడ్డంగా మడతలు పెడతారండి ఇవి, అందుకని ఇన్ని కష్టాలు పడుతుంది అనమాట. ఇదండి సారీ, ఓకేనా? ఇది బాగా చూపించేసాను. ఇదిగో బ్లౌజ్, ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజు, ఇది పళ్ళు. చూపించాలా? ఇదిగో బ్లౌజ్, బ్లౌజ్, పళ్ళు, సారీ, ఇంతే. 2 బోర్డర్స్ సేమ్ అండి, పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చినాయి. ఓకే, ఇంక ఇది కూడా అబ్బా అనిపిస్తున్నాయి. ఈ ఇక్కత్ పట్లన్నీ అసలు నేనా నువ్వా అన్నట్టు పోటీలు పడుతున్నాయండి. ఇదిగో ఇది రేడియం గ్రీన్ అండి. ఈ గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఇచ్చారు, దీనిలో వైట్ యూజ్ చేయలేదు. ఫస్ట్ లో నేనైతే వైట్ రాకుండా చూసుకునేదాన్ని, ఎందుకో తెలీదు. డిజైన్ లో మాత్రం వైట్ రాకూడదండి దాన్ని, అలా ఇలాంటి ఎత్తుక్కునేదాన్ని. ఇప్పుడు వైట్ ఎత్తుక్కుంటున్నాను, వైట్ వాల్యూ బాగా తెలిసింది, నాకు ఎందుకో ఇష్టం ఎక్కువ వచ్చేసింది. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ అండి. చాలా పెద్ద బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ హ్యాండ్స్ కి, చూసారా? ఇదంతా జరీ బోర్డర్స్ ఇచ్చారు. ప్యూర్ ఇక్కత్ పట్లండి ఇవి. చూసారా? నేను తెప్పిస్తాను అంటూ మాట ఇచ్చాను కదా, తెప్పించేసాను. వీటిలో అయితే కాటన్ చీరలు కూడా 3000 తక్కువలో లేవండి ఇక్కత్ పట్టులో. మీరు ఎవరైనా కావాలంటే తెప్పించి పెడతాను. ఇంకా పట్టులోకి వచ్చేద్దాం. అమ్మలు మిగిలిపోయినవన్నీ నీవేరా. ఎవరైనా ముందు అమ్మకి తీసి తర్వాత ఒక చీర అమ్మకి తీస్తామండి. ఆల్రెడీ ఒక చీర తీసాను, ఇందులో మిగిలిపోయి బాగా నచ్చేసిన వాడికి కట్టేద్దామండి. కట్టిన తర్వాత ఏ భక్తులు ఒంటి మీద కమ్మ ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు కదా. చూసారా? అసలు సిల్వర్ కలర్ అండి, గోల్డ్ కలర్ మిక్సింగ్ లో అసలు డిజైన్స్. కింద రాయల్ బ్లూ అండి, అసలు వైలెట్ బ్లూ అని రాయల్ బ్లూ, పక్కగా రాయల్ బ్లూ. కంచి అసలు బోర్డర్స్ లో పట్టు అసలు పోటీలు పడిపోతున్నాయండి. కంచి పట్టు, ధర్మవరం పట్టు, వెంకటగిరి పట్టు, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటున్నాయి. ఉప్పాడు పట్టు ప్యూర్ దారాలు వేసేస్తున్నారు, మిక్స్డ్ వచ్చేస్తున్నాయి. కానీ ప్యూర్ ఏవి, మిక్స్డ్ ఏవి, సెమీ ఏవి అన్నవి తెలుసుకోవడం మన వల్ల కట్టలేదు. 1,00,000 రూపాయలు దాటేస్తేనే ప్యూర్ వస్తాయేమో అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ఏమైనా మనకి అసలు ఈ చీర చూడండి, బ్లౌజ్ చూడండి,
ఇది పళ్ళు అండి, పళ్ళు కాదు, కట్టన్స్ అండి. కట్టన్స్ లో ఇంత వర్క్ చేయాలంటే వాళ్ళకి టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది కదా. నేతలు చూసారా, ఇంటర్లాకింగ్ అండి బ్యాక్ సైడ్ అంతాని. ఎక్కడ అసలు బోర్డర్ చూసారా, ఇంత పెద్ద బోర్డర్ ని ఎక్కడ మనకి కట్టుకుంటే మధ్యలో లైట్ గా ఎక్కడైనా అసలు లేదు, అసలు కట్టేసుకోవచ్చు చక్కగా. నేను కట్టుకునే చీరలు లాంటివి ఏరుతాను కదా, మీకు తెలుసు కదా. ఇదిగోండి చీర, ఇది బ్లౌజ్ అండి. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, చూపిస్తాను. ఇదిగో పళ్ళు అంతా ఇలా వచ్చిందండి, గోల్డ్ జరీ తోటి. ఇంత తక్కువ రేటుకి అసలు మనకి షోరూమ్స్ లో అయితే దొరకవండి. ఖచ్చితంగా ఇవి 30,000 నాకు చూపిస్తాను మీకు శాంపిల్ కి. నేను కొనుక్కుని ఇలాంటి చీరలు చూపిస్తాను. అవి అమ్మవారికి కట్టిన ఒక 3 ఇయర్స్ లైన్ గా కట్టిన చీరలు. ఆ అమ్మ ఫోటోలు రెడ్డి గారి దగ్గర ఉండిపోయినాయి. రెడ్డి గారు ఇప్పుడేమో మాల వేసుకున్నారు కాబట్టి ఫోటోలు పెట్టడం కష్టమే కానండి. కిందేమో పెద్ద బోర్డర్ ఇచ్చారండి. స్కర్ట్ బోర్డర్ కాదు కానీ పెద్ద బోర్డర్ అండి. ఇది 1.5 feet ఉంటుందేమో అన్నట్టుంది. పైన స్మాల్ బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ గోల్డ్ జరీ వచ్చింది. నా 3 చీరలు నా దగ్గర ఎలా ఉన్నాయో చీరలు చూపిస్తాను ముందే. ఈ చీరలు అండి నావి చూపిస్తున్నాను మధ్యలో, సేమ్ అవే క్వాలిటీస్ అండి. ఇవి ఒక్కొక్క చూసారా, నేను ఇలాగే పెట్టాను. ఈ సంవత్సరం ఇది కట్టినప్పుడు ఫోటో ఉంటే కనుక మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. లక్ష్మీ అమ్మవారికి అష్టలక్ష్మి కల్పనలో కట్టానని గుర్తు నాకు. ఈ చీర అండి నాది, ఇది నాది కాదు, అమ్మకి కట్టిన తర్వాత ఇంకా కట్టలేదు, ఆ పక్కన పెట్టేసి ఉంచాను. ఇది ఎందుకో మరి ఎవరికి నచ్చలు పెట్టే ఉంటాను, పెట్టలేదా అమ్మక్క లక్ష్మీ రథంలో కట్టాను కదా, పెట్టి ఉండను. ఇవన్నీ 40,000 50,000 పైనేనండి ఈ చీరలు. సో ఇదే చీర ఇది ఈ సంవత్సరం కట్టిందండి. ఇది ఒక మన అమ్మవారికి సిరిహాసిని కాకుండా ముందు ఉన్నప్పుడు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ కట్టినట్టున్నాను. 3 years 4 years అయిపోతుందండి. ఒకసారి కట్టుకున్నాను. ఇది అమ్మకు కట్టిన తర్వాత నేను కట్టుకున్నాను. నేను డ్రైవర్స్ చేయించలేదు. అమ్మకు కట్టిన ఇదంతా మనకే కదా పట్టుకోవాలి, వీటికి ఏమి వాష్ చేయించలేదు. నేను అలా కట్టేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇస్త్రీ చేయించి దాచాను. సేమ్ ఒకే కలర్ చూసారా. ఇది చిన్న చిన్న వేరియేషన్స్. ఇది అంతకు ముందు సంవత్సరం కట్టిందండి. ఇవే చీరలు అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి కూడా. ఇంతంత కాస్ట్ పడిపోయి ఇవి నాకు అప్పుడు, ఇప్పుడు తగ్గాయి బాగా. చూసారా, మీకు అర్థమైపోయి ఉంటారు కదా. చిన్న చిన్న వేరియేషన్స్ తో ఈ 3 చీరలు నావే. ఇది రెడ్ బోర్డరు, ఇది రెడ్ బోర్డరు, ఇది పింక్ అండి. ఇది కొంచెం మారింది. 3 చీరలు ఇలాగా. అమ్మకి ఎప్పుడు మంచి కొనాలని చూసుకుని ఆ కలర్ నాకు ఉందా లేదా, ఆ కలర్ నాకు ఉందా లేదా అని కూడా మర్చిపోయి పక్కన పెట్టేసుకుంటాం కదా బీరువాలో. మర్చిపోయి నేను ఇన్ని చీరలు పోగేసేసుకున్నాను. ఇప్పుడు అమ్మ దారి చూపించారండి నాకు. పళ్ళు చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఈ చీరలు అలాగే వచ్చినాయండి. మీ చీరలో కలపట్లేదు, ఇవి అయినా కూడా అమ్మ చీరలే. ఇవి అమ్మ దారి చూపించి భక్తుల ఎవరికో వెళ్ళాలన్న ఉద్దేశంతో అన్ని ఒకటే కలర్, ఇంకొక 2 ఉండాలి ఎతకలేక మీకు 3 చూపించాను. ఇవన్నీ ఎన్ని దాచేసుకుంటానులే అని. సరే, నా చీరలు చూపించాను కదా, అందులోనే ఇప్పుడు ఇవి సేమ్ కూడా నాకు ఉన్నాయండి. ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఒక 3 చీరలు ఉన్నాయి చూపిస్తే. ఇప్పుడు నేను చీరలు అమ్మడం మానేసి నా చీరల షో పెట్టాలన్నమాట. నావి అనకూడదు, అమ్మ నాకు ఇచ్చిన శేష వస్త్రాలు. ఇది కూడా సేమ్ ఉందండి నా దగ్గర. సేమ్ ఇది ఉంది. ఇందులో ఈ సేమ్ లో 2 ఉన్నాయి నావి. ఇంకొక రెడ్ ఇది ఇలా వచ్చి రెడ్ బోర్డర్ తో ఉంది. ఇప్పుడు అవి 40,000 50,000 చీరలకి వీటికి అసలు చిన్న వేరియేషన్ కూడా లేదు. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. గోల్డ్ అసలు 50,000 అండి చీరలు. పళ్ళు అండి ఇది నాకు బాగా నచ్చింది. అమ్ము హాసిని, ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్ అండి. మొత్తం అసలు బంగారం బొమ్మల్లా ఉంటారు ఈ కట్టుకున్నారంటే. పండుగ ఏదైనా సరే, పెళ్ళైనా సరే, ఒక్క చీరనా సిరిహాసిని నిలియ నుంచి కొనుక్కోండి, ఏం పర్లేదు. నా అదృష్టం అనుకుంటాను. ఇది నాకు డబ్బులు సంపాదించడం కాదు, నా అదృష్టం. మీకు ఈ చేతులతో అమ్మ ఎవరికైనా నాకు బాగా కోరిక పసుపు కుంకాలు పంచిపెట్టేయాలని, పూలు పంచిపెట్టాలని, పూర్ణ తాంబూలాలండి 110 మంది ముత్తేదవులకి ఇవ్వాలని పెట్టుకుని బొట్లు పెట్టించేసాను ఒక సంవత్సరం అష్టలక్ష్మి కల్పనలో. ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుందేమో.
మొత్తం 110 మంది కాదు, ఒక 150 మంది 200 మంది దగ్గరగా వచ్చి అందుకున్నారండి. కొబ్బరికాయలు అన్నారు. లక్కీగా వేయించేసి ఉంచుతాం కదా వెనుకాల. అలాగా ఆ కోరికలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు చీరలు ఎలాగో కొని ఇంతంత ఖరీదైన పెట్టలేను కదా, మీరు కొనుక్కుంటే నా చేతితో ఇచ్చానని సాటిస్ఫై అయిపోతాను. అమ్మ నాకు అదృష్టం ఇచ్చింది మీ అందరికీ నా చేతులతో ఇవ్వటానికి అనుకుని ఇదొక చీర చాలా నచ్చింది. ఇందులో నాకు 2 ఉన్నాయి. ఇది కూడా నా దగ్గర ఉందండి. ఇది కూడా 2 చిన్న వేరియేషన్స్ తో 2 సారీస్ ఉన్నాయి. సేమ్ అవే చీరలండి. ఇప్పుడు అందుకే నేను ఈ కలర్స్ తీసి అమ్మకు కట్టినా మీరెవరు కొనుక్కోపోతే నాకు 4వ చీర 5వ చీర కింద తయారవుతుంది కదా, అందుకని మీకు నచ్చినవి చెప్పండి అవి కడతా. కాదు అమ్ములు, అల్లరి చేస్తున్నావా నువ్వా నేనా? ఓ ఇదిగోండి, నేను అల్లరి చేసి అమ్మ చేస్తుందని చెప్తున్నాను చూసారా. ఇది పైన కింద కడ్డీ బోర్డర్ కాదు కానండి, ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తుంది. మడతలు తీస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని నేను చూపించలేకపోతున్నాను. రిచ్ పళ్ళు అండి, సిల్వర్ కలర్ వాడారు, గోల్డ్ కలర్ వాడారు. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి. ఒక రేంజ్ మట్టి కట్టుకుంటుంటే ఫీల్ వేరండి. మనకి అంత అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం రావట్లేదు, కానీ కొన్ని షాపింగ్ మాల్స్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం కదా మనము. వాళ్ళైతే వేస్తారండి 40,000 పైన వేస్తారు. కేవలం రాధమ్మ దగ్గర మాత్రమే, సిరిహాసిని నిలయం నుంచి మాత్రమే ఇంత తక్కువ రేటుకి ఈ చీరలు. కానీ వేరియేషన్స్ ఎలా వస్తాయంటే అండి, థ్రెడ్ కౌంట్స్, ఇందులో వాడి జరీలు, వీటిని బట్టి కాస్ట్ వేరియేషన్స్ వస్తాయి. ఇవి మాత్రం పక్కగా ఇంత కాస్ట్ పెట్టి నేను కొన్న చీరలు ఇప్పుడు మనకి తక్కువ రేట్లో వచ్చినాయి అన్నమాట. ఇది మళ్ళీ కొంచెం తక్కువ ఉంది కాస్ట్, వాటికంటే ఇది తక్కువ కదా. ఇది కూడా ఉంది నా దగ్గర. ఇది మా అమ్మమ్మ ఒకటి కొన్నారు, నేను ఒకటి కొనుక్కున్నాను. ఇది సిల్వర్ కలర్ అండి. ఇది కూడా కట్టుకుని వచ్చినట్టున్నానండి. ఏదో అమ్మ మధురై మీనాక్షి అమ్మ కథలో ఏదో చెప్పడానికి ఒకసారి కట్టుకున్నట్టు గుర్తు. చీర అంతా మధ్యలో చూసారా, అసలు బ్యాక్ సైడ్ అయితే ఇంక అసలు ఇదిగో అసలు మనకి చాలా లిమిటెడ్ అన్నమాట. ఈ మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థ్రెడ్స్ ఇచ్చేస్తారండి ఈ కాస్ట్ కి. అలాంటిది ఇంత నీట్ గా వర్క్, పైన కింద చిన్న పైన స్మాల్ బోర్డర్ అండి, కడ్డీ బోర్డర్ లో ఇచ్చేసారు. కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు. రిచ్ పళ్ళు అండి. ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇదిగో బాగుంది కదా. ఇది మీకా, ఇది నాకా, లేదంటే నేను కట్టుకోనండి. నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి. అగో 4 పెట్టుకున్నాను బీరువాల్లో. ఇలా అన్నానంటే నీకెందుకు 4 చీరలు మాకు ఇచ్చి అంటారు. ఆవిడెవరో ఉన్నారు తల్లి, బ్లాక్ చేస్తాను. అలాంటి వాళ్ళు మనకొద్దు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ సొమ్ము గురించి ఆశపడకూడదండి. దొంగతనాలు కానీ తప్పుడు మాటలు కానీ అవన్నీ ఇప్పుడు మాట్లాడేసినట్టు ఉండవు. వాటికి పనిష్మెంట్స్ తిప్పి కొట్టించేస్తారు అమ్మవారు. జన్మలుగా తీర్చేసుకుంటారండి. ఏదో ఇప్పుడు బ్రతికేసాము, ఈ క్షణం అయిపోయింది అని అనుకోవడానికి ఏం ఉండదు లైఫ్. ఎదుటి వాళ్ళని బాధ పెట్టేసాము, ఇప్పుడు సంతోషపడ్డాము, లేకపోతే వాళ్ళ దృష్టిలో పడ్డాము, ఇవన్నీ సెకండరీ అండి. వీటన్నింటికి పనిష్మెంట్ ఉంచేసారా, అది ప్రైమరీ. అది ఒక రోజుతో ఒక పోయేది కాదు. అమ్మ న్యాయం. ఇది ఆనియన్ పింక్ నా దగ్గర ఉందా, నేను కట్టేనా? ఇది మీరు గుర్తులాట్లేదు నాకు ఉందో లేదో, సో పర్వాలేదు. ఇది చాలా బాగుందండి. లతల డిజైన్ లాగా వచ్చింది. కిందేమో పెద్ద బోర్డర్ ఇచ్చి పైనేమో స్మాల్ బోర్డర్ ఇచ్చారు. చీరలా వచ్చిందండి. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అయ్యయ్యో చీరలు నలిపేస్తున్న రాదమ్మా, మళ్ళీ మడతలు పెట్టేసుకుంటాం జాగ్రత్తగా. అయితే మీది, లేకపోతే సిరిహాసినివి, లేకపోతే వాపస్ వెళ్తాయి. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అసలు వెళ్ళడానికి లేదు. మళ్ళీ చెప్పిన వేడికి ఏదైనా సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టండి సిరిహాసిని సారీస్తో. మేము వేయబోయే 2వ స్టెప్ అది తొందరలోనే మీ ముందుకు తీసుకురానున్నా మీ రాదమ్మా. చూడండి కాపర్ జరీతో చాలా కదా, కాపర్ జరీ బోర్డర్స్ లో ఇచ్చారండి. సిల్వర్ రోజెస్ మీకు వీడియోలో ఎలా వస్తున్నాయో తెలియదు, కానీ ఇక్కడ మనసు పారేసుకున్నానంటారు కదా, అలా పారేసుకొచ్చి చీరను చూస్తే
మనసుది వచ్చేసే చీరలతో మీ ముందుకు వచ్చిన రాదమ్మా. అబ్బా ఎన్ని మాటలు వచ్చేస్తున్నాయో నాకు. ఇదిగోండి చీర చూపించడం మానేసి అనమాట, అంత అందంగా ఉంది చూడండి అసలు. ఇది పళ్ళు అండి. ఒక్క చీర అమ్ముకోవడానికి ఇన్ని కబుర్లు ఎందుకు రాదమ్మా అని మాత్రం అనకండి. నేను ఇలాగే మాట్లాడు. చూడండి నాకు ఇది ఈ ఈ మోడల్లో ఈ ప్యాటర్న్ లో ఉందండి. ఈ బ్లౌజ్ చూస్తే గుర్తొచ్చింది నాకు, ఎప్పుడో కట్టుకుని వస్తా. ఇదంతా వైట్ గుర్తొచ్చింది. బాగుంది కదా. ఇది కూడా బాగుంది, చాలా బాగుందండి, మామూలు బాగోవడం కాదు. కేవలం మన ఆంధ్ర వాళ్ళకి, మన ఇండియన్స్ మాత్రమే సొంతమైన ఈ చీరలు కదా. ఫారినర్స్ కూడా మక్కువగా ధరిస్తున్న చీరలు. అబ్బో ఎన్ని మాటలు. ఇదండి ఏం కలర్ అమ్మా, చాలా ఒక్కొక్కసారి పజిలింగ్ కింద ఉంటున్నాయండి కలర్స్. పేస్టల్ కలర్స్ అంటారా వీటిని, అంతేనా? మీరే చూసుకొని చెప్పండి, నాకు తెలియట్లేదు. ఇదిగో సిల్వర్ లైట్ ఆరెంజ్ అండి, కానీ పీచ్ కలర్ కాదు, ఆరెంజ్ కూడా కాదు. ఈ బార్డర్ని బట్టి ఇది ఆరెంజ్ మిక్సింగ్ అని అనిపించింది. సిల్వర్ కలర్ వచ్చింది. ఇది చీర, ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్. చూడండి అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కదా, సూపర్ అసలు. కర్టన్స్ లో మాత్రం యాజ్ యూజువల్ వీళ్ళు ఇవ్వరు. 1/2 మీటర్ వరకు మనకి ఈ వర్క్ ని ఇవ్వరండి. మన లోపలికి వెళ్ళిపోతుంది కదా, బొజ్జుల దగ్గరికి వెళ్ళిపోయిన దాన్ని ఒక 1/2 మీటర్ ఇక్కడ వరకు తిరుగుతుంది కదా, కనిపించదు బయట. కానీ వాళ్ళు కొంచెం వర్క్ తగ్గిస్తారు. దానివల్ల వాళ్ళ వర్క్ కంటే మనకి కాస్ట్ తగ్గుతుందండి. అది మెయిన్. కాస్ట్ ఇంత కాస్ట్కి వెళ్ళిపోయినప్పుడు ఏవో 10 రూపాయలు తగ్గినా 100 రూపాయలు తగ్గినా బాగుంది అనుకుంటాం కదా. ఇది ఇంకొక చీర, ఇది కొంచెం తక్కువ పడిందండి మనకి, 6000లోనే వచ్చేసింది. కానీ చూడ్డానికి అలాగే కనిపిస్తుంది, కానీ వర్క్ తక్కువ ఉందండి దీని మీద. సిమెంట్ కలర్ అండి ఇది. గ్రే కలర్ కి వైన్ కలర్ పళ్ళు ఇచ్చారు చూసారా. బ్లౌజ్ కూడా వైన్ ప్లెయిన్ ఇచ్చేస్తారు. అబ్బా ఏముందో కదా. ఇది మనకి తక్కువ ఎందుకు పడిందంటే బ్యాక్ సైడ్ కొంచెం ఇలా వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నారు. ఎవరైనా ముందు చీర చూపిస్తారు, ఈ రాధమ్మ ఏంటి బ్యాక్ సైడ్ వెంక వైపు చీర చూసుకోండి అంటది. ఇదిగో చీర. ఈ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉందండి. అన్ని ఆకుల కింద ఇచ్చారు సిల్వర్ కలర్ తో. పైన కూడా సిల్వర్ కలర్ బోర్డరు. ఎప్పుడు ఫస్ట్ పట్టు చీర తీసుకోవాలని అనుకుంటే సరదాగా ఇప్పుడు పిల్లల ఫంక్షన్స్ అన్ని అలా కొంటున్నారు కదా, ఈ కలరు అంత కాదు. ఎక్కువ చీరలుండి ఈ కలర్స్ లేవు అని అనుకుంటే ఈ కలర్కి వెళ్ళొచ్చు. నా దగ్గర కూడా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి కలర్స్. ఇది ఒక చీర, ఇంకా ఉన్నాయండి. బెనారస్ కూడా చూపించేస్తాను. ఎక్కువ చీరలు ఉంటే, ఎక్కువ కలర్స్ ఉంటే ఈ కలర్కి వెళ్ళొచ్చు, లేదంటే మాత్రం లైట్ తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఇది పార్టీ వేర్ లేటెస్ట్ కాంబినేషన్, లేటెస్ట్ కలర్ లా అనిపించింది నాకు. లేటెస్ట్ ఎందుకు అనిపించింది అంటే చిలుకు పచ్చి చీర నా దగ్గర లేదు, అందుకని నాకు లేటెస్ట్ గా అనిపిస్తుంది. బాగుందండి. ఇందులో నేను ఇందాక 2-3 కలర్స్ చూపించాను కదా, అందులో ఈ కలర్ అది వెనక్కి ఉండిపోయింది. చాలా బాగుంది చీర అంతానే. కట్టొచ్చు, ఇది ఒకసారి పెళ్ళిళ్ళకి కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు థీమ్ మ్యారేజెస్ అని చెప్పేసి హల్దీ అని మెహందీ అని చేస్తున్నారు కదా, మెహందీకి ఇది కట్టేసుకోవచ్చేమో. అబ్బా మీకు ఎవరింట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయో నేను ఆర్గనైజ్ చేసేస్తానా. ఓకే, ఇది బ్లౌజ్ అండి. పళ్ళు రిచ్ పళ్ళు ఇస్తారు. ఇదిగో రిచ్ పళ్ళు, చాలా బాగుంది కదా. అసలు ఇంత వర్క్ ఎలా చేసేస్తారో, ఇంత తక్కువ వాళ్ళ కష్టం అసలు మనం నేత చేసడానికి మనకి లెక్క కట్టలేమండి, విలువ కట్టలేము. ఇవన్నీ హ్యాండ్లూమ్స్ కదా, దానికి తోడు. ఇదిగో బాగుంది కదండి. పైనేమో స్మాల్ బోర్డర్ వచ్చింది, కిందేమో కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది బెనారస్ పట్టండి. ఇవి రీజనబుల్ ప్రైసెస్ లో వచ్చినాయి మనకి. బెనారస్ పట్టు. ఇదిగో బెనారస్ పట్లు అండి, వెయిట్ ఉంటాయండి. లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం వీటికి రావద్దు. నేను ఏదైనా కట్టుకుంటాను కాబట్టి నేను చూపించేస్తున్నాను. నేను ఏది కట్టుకుంటానో అదే మీకు చూపిస్తున్నాను. ఇది డిజైన్ చూసారా,
కళ్ళు చెదిరిపోతాయండి. బెనారస్ నా ఫేవరెట్. అసలు పిచ్చిదానిలో ఒకసారి బెనారస్ చీరల కోసం విజయవాడ వెళ్ళిపోయానండి. ఎగ్జిబిషన్ పెట్టారు బెనారసి. ఇప్పుడంటే నేను వారణాసిలో కొనుక్కు తెచ్చుకుంటున్నాను, కానీ 10-15 ఇయర్స్ బ్యాక్ కంకటాలలో ఎగ్జిబిషన్ పెట్టారని మెసేజ్ వచ్చింది. అది పట్టుకుని వెళ్ళిపోయి బెనారస్ చీరలు అనుకుంటూ కొనుక్కొని తెచ్చుకున్నాను. అంత ఇష్టం మాట నాకు ఇవి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ చూపించాను మీకు. పళ్ళు అంతా రిచ్ పళ్ళు అండి. ఇది బెనారస్. ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు. సైడ్ కొంచెం ఇలా చిన్న బోర్డర్ ఇస్తారండి. ఇంక ఇది అంతకు మించి ఎక్కువ చూపించడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఓపెన్ చేస్తే మడతలు పాడైపోతాయని భయం. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఏదో అంటారు కదా, వద్దులే ఎక్కువ మాట్లాడుతున్నాను. అన్నీ నేనే ఇదొక చీర అండి. ఇది కూడా బెనారస్ పట్టు, ప్యూర్ బెనారస్లు అండి. ఇది పిస్తా గ్రీన్ ఏమో అండి. ఇది దానికి లైట్ ప్యారెట్ గ్రీన్ లాగా లేదంటే రేడియం గ్రీన్ లాగా 2 కలర్స్ కలిపినట్టు వచ్చిందండి. సిమెంట్ కలర్. అసలు ఎలా చేశారో కూడా తెలియదు ఇంత కాంబినేషన్స్. ఇదిగో చూడండి, చెక్స్ లో ఇచ్చారు, మధ్య మధ్యలో క్రాస్ డిజైన్స్ లా ఇచ్చి డిజైన్స్. ఇదంతా రిచ్ పళ్ళు ఇచ్చారండి. బ్లౌజ్ ఏమో ఈ కలర్ వచ్చిందండి. మనకి కొంచెం ఎక్కువే ఇచ్చారు, బ్రొకే డిజైన్ లాగా వచ్చింది. చాలా బాగుంది. ఇవి బెనారస్ మనకి చాలా మంది గ్రూప్స్ క్రియేట్ చేసేసి గ్రూప్స్ లో మనల్ని కలిపేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈ రేట్ కి ఇంత మంచి చీరలు ఇవ్వటం లేదండి. కేవలం సిరిహాసిని శారీస్ లో మాత్రమే సాధ్యం ఇంత తక్కువ రేట్ కి బెనారస్. సూపర్ కదా రాదమ్మా, దేవుడా ఇది ఎక్కడ పుట్టిందిరా బాబు, మా బుర్రలు తినేయటానికి అందండి శత్రువులు. ఓకే, లేదు అమ్మ భక్తులందరికీ రాదమ్మ అంటే ఇష్టం కదా, అందుకని ఈ ఊపిరిన్నంత వరకు చీరలు అమ్ముతూ బతికేస్తున్న రాదమ్మ, బతికేయాలనుకుంటున్న రాదమ్మ. ఇదండి క్లాత్ చాలా లైట్ వెయిట్ వచ్చిందండి. ఆర్గంజా క్లాత్ లాగా వచ్చిందండి, మిక్సింగ్ లాగా. ఇది బహుశా పవర్ లూమ్స్ అండి. నేను ఏవైనా కడతాను కదా, అందుకని నేను అన్ని తీసుకొచ్చి చూపించేస్తున్నాను మీకు. నా దగ్గర కూడా కొనుక్కునే వాళ్ళు అన్ని రకాలు కొనుక్కుంటున్నారు కదా. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఇది పళ్ళు వచ్చిందండి, రిచ్ పళ్ళు. ఇది సారీ మొత్తం ఈ డిజైన్ పైన కింద సేమ్ సిమిలర్ బోర్డర్స్. ఎందుకో మా అమ్ములు గడు పిలుస్తున్నాడు అన్న. ఏనాన్నా అమ్మతో మాట్లాడుకుంటూ చీరలు అమ్ముకుంటున్నా రాదమ్మా. అయిపోయింది. ఈ రోజు ఖచ్చితంగా నేను చూపించిన చీరలన్నీ కూడా శారీస్ లవర్స్ ఆనందాన్ని ఇచ్చాయని, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవడానికి మంచి ఆప్షన్. ప్రైస్ ఎంత ఉంటుంది, వెరైటీస్ ఎంత ఉంటాయి, కాంబినేషన్స్ ఎలా వస్తున్నాయి, కొంచెం కొత్త వెరైటీస్ చూపించాను కదా, అంటే కొత్త కాంబినేషన్స్ చూపించాను కదా. ఖచ్చితంగా ఈ టైం అంతా మీకు మంచి టైం పాస్ అయ్యి ఉంటుంది అని భావిస్తూ, ఎవరికైనా నచ్చినట్లయితే మాత్రం ఫోటోలు తీసి పెట్టండి. నన్ను మాత్రం ఫోటోలు తీసి పెట్టమని అడగద్దు, ఎందుకంటే పిల్లలు అలసిపోతున్నారు. నేను చాలా క్లియర్ గా అన్ని చూపించేసాను. బ్యాక్ ఫ్రంట్ శారీకి ఎలా వస్తుందో చూపించాను. మీరు క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతున్నారండి, అవి లేవండి మన ఆప్షన్స్. అసలు జీపే నెంబరే నా దగ్గర సరిగ్గా లేదు. నేను వాళ్ళని వెళ్ళి బతిమాలు అడిగి మళ్ళీ పేమెంట్లు వేరే చేయించాల్సి వస్తుంది. సో ఫోన్ పే నెంబర్ ఒకటి, జీపే నెంబర్ ఒకటి 2 ఉన్నాయి. అవన్నీ మీకు ఇస్తాము. అవి వేసిన తర్వాత మీరు మళ్ళీ అప్పుడు కావాలి అంటే మాత్రమే శారీ పిక్స్ పెడుతున్నాము, అది కూడా అతి కష్టం మీద. ఇంకొకటండి, నేను డాక్టర్ గారు ఈరోజు అన్న మాటలు క్యాజువల్గా చెప్తున్నాను. క్వాలిటీ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పారు. మీరు శారీస్ అందుకున్న తర్వాత కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, వాట్సాప్లోకి వచ్చి అమ్మ నచ్చినాయి అని అంటున్నారు. కొంతమంది అసలు పాజిటివ్ నెగిటివ్ కమెంట్స్ కూడా ఉండట్లేదు. ఒకళ్ళిద్దరు బ్యాక్ ఇచ్చేసారు చీరలు. ఆలోచించకుండా తెచ్చేసుకున్నాను, ఎందుకంటే అదంతా సెకండరీ ఇష్యూ. నేను ఇక్కడ నుంచి ఇచ్చే చీర, ప్రతి చీర కూడా అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాక్ ఇవ్వటం అన్న ఆలోచన ఉండకూడదు, చూసి ఆనందపడాలి తప్పితే అన్న. ఎక్కడో ఒకళ్ళిద్దరుని మనం సాటిస్ఫై చేయలేము. వాళ్ళని తీసి పక్కన పెట్టినా కూడా 1 or 2% మా పిల్లలు 80% ఫీడ్బ్యాక్ చాలా బాగుందనే పెడుతున్నారని చెప్తున్నారు. ఈ అందుకుని ప్రతి ఒక్కళ్ళు మీరు ఆన్సర్ చేస్తే నాకు ఆ 20% కూడా మిస్ అవ్వకూడదని మీరు అదమ్మ ఆశ. నేను ఇంకొంచెం బెటర్గా ఒకవేళ తెచ్చినవి వద్దు ఇది తీసుకోవద్దు అని కూడా
చెప్పేసి గమ్మని చూపించినా కూడా నేను దానిలో పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పేసి లేదంటే ఆ శారీ నేనే పక్కకు తీసేయాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నాను. బెటర్ ఇంతకు మించి ఇంకెక్కడా మనం కొనుక్కోలేము అన్నట్టు మొన్న సిరిహాసిని శారీస్ నుంచి మీకు ఇవ్వాలని అనుకుంటూ, సందర్భం ఏదైనా సిరిహాసిని శారీస్తో శ్రీకారం చుట్టండి అని మీకు తెలియజేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీ రాధమ్మ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.